హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. తెలంగాణ రాష్ట్ర మిత్రులందరికీ కూడా ఈ వీడియోలో మనము కాంగ్రెస్ అభయహస్తం ప్రజాపాలన అప్లికేషన్స్ 2026కి సంబంధించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ యొక్క ప్రజాపాలన అప్లికేషన్స్ అనేటివి కొత్తగా రేషన్ కార్డులు పొందినటువంటి లబ్ధిదారులకు అవకాశం అనేది ఇచ్చి ఉన్నారు. సో కొత్తగా రేషన్ కార్డులు పొందినటువంటి లబ్ధిదారులు ఎవరైనా కనుక ఉండినట్లయితే, సో ఇంతవరకు ప్రజాపాలనలో అప్లికేషన్ కనుక చేయకపోయినట్లయితే, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వాళ్ళు మీ యొక్క పరిధిలో ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీసులలో, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు మున్సిపల్ ఆఫీసులలో ఈ అప్లికేషన్స్ ఇచ్చి మీరు ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, రైతు భరోసా, అభయహస్తం ఇలాంటి ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులు అనేటివి చేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ గృహజ్యోతి పథకానికి సంబంధించి అయితే ప్రజాపాలన అప్లికేషన్స్ అనేటివి జరుగుతున్నాయి. సో మీరు ఒకే అప్లికేషన్తో కాంగ్రెస్ 6 గ్యారంటీలకి అయితే దరఖాస్తులు అనేటివి చేసుకోవచ్చు. సో ఈ యొక్క అప్లికేషన్ మీకు దగ్గరలో ఉన్నటువంటి జెరాక్స్ షాపులలో అయితే ఉంటుంది. ఆ అప్లికేషన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీస్ లేదా మున్సిపల్ ఆఫీస్లో అయితే ఇవ్వచ్చండి. సో పూర్తి వివరాలు తెలియజేస్తాను. అప్లికేషన్ ఎలా ఉంటుంది, ఎలా ఫిల్ చేయాలి, ఈ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే, సో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వము అభయహస్తం పేరిట 6 గ్యారంటీలకు సంబంధించి ఒకే అప్లికేషన్ అనేది విడుదల చేసింది. దాన్ని ప్రజాపాలన అప్లికేషన్ అని అంటున్నారనమాట. ఇందులో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకముల కొరకు అయితే దరఖాస్తులు అనేవి చేసుకోవచ్చు. ముందుగా మీ కుటుంబం యొక్క వివరాలను నమోదు చేయాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దరఖాస్తుదారుని ఇంటి పేరు వచ్చేసి యజమానిది అయితే రాయాలన్నమాట. యజమాని ఇక్కడ ఎప్పుడు కూడా ఆడవారి పేరునైతే మెన్షన్ చేయండి. అదేవిధంగా ఇక్కడ ఆ యొక్క దరఖాస్తుదారుని యొక్క వివరాలన్నీ కూడా ఇవ్వాలి. పురుషుల, స్త్రీల, అదేవిధంగా ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, రేషన్ కార్డు నెంబర్, మొబైల్ నెంబరు, వృత్తి, కుటుంబ సభ్యుల వివరాలన్నీ కూడా ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో కుటుంబ సభ్యుల వివరాలు, పేరు, దరఖాస్తుదారునితో ఉన్నటువంటి సంబంధము, లింగము, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్ ఇవన్నీ కూడా నమోదు చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక ఫైనల్గా వచ్చేసి చిరునామా అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇవి ఇచ్చేసిన తర్వాత మీరు అభయహస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి సంబంధించిన వివరాలను నమోదు చేయాల్సి అయితే ఉంటుంది. సో మహాలక్ష్మి పథకం అయితే ఇక్కడ కనిపిస్తుంది. మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్థిక సాయం కింద 2,500 రూపాయలు ప్రతి నెల కూడా వారి యొక్క ఖాతాలకు జమ చేస్తామని చెప్పి ఉంది. అయితే ఈ యొక్క గ్యారంటీని ఇంకా అమలు చేయలేదు. ఈ యొక్క గ్యారంటీ తప్ప మిగతావన్నీ కూడా అమలు చేసి ఉన్నారనమాట. ముఖ్యంగా ఇక్కడ చూసుకోవచ్చు, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అని చెప్తున్నారు కదా. ఈ పథకాన్ని మీరు పొందాలనుకుంటే ఇక్కడ టిక్ మార్క్ చేయాలి. టిక్ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ గ్యాస్ కనెక్షన్ నెంబరు, సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, అదేవిధంగా సో మీరు సంవత్సరానికి ఎన్ని వినియోగిస్తున్నారని చెప్పి ఒక నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇలా ఇచ్చేసిన తర్వాత మీరు ఈ పథకానికి దీనికి తగినటువంటి డాక్యుమెంట్స్ కూడా యాడ్ చేయాలి. అవి నేను మీకు చివరిలో అయితే చెప్తాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రైతు భరోసా పథకానికి సంబంధించి రైతులకు ఏటా ఎకరానికి 15,000 రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది అనమాట. ఇక్కడ రైతులు మీరు సొంత భూమి కలిగినటువంటి రైతులా, లేకపోతే కౌలు చేస్తున్నటువంటి రైతులా అనేది ఇక్కడ ఇవ్వాలి. తర్వాత మీ యొక్క పట్టాదారు పాస్బుక్స్ నెంబర్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయాలి. సాగు చేస్తున్నటువంటి భూమి యొక్క వివరాలను అయితే ఇక్కడ ఇవ్వాలి. అలానే వ్యవసాయ కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా 12,000 రూపాయలు అయితే అందించబోతుంది. యాక్చువల్గా ఈ యొక్క వ్యవసాయ కూలీలకు అందించేటువంటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించి ప్రభుత్వము ఈ నెలలో విడుదల చేస్తుందని చెప్పి వార్తలు అయితే వచ్చాయి. సో రిపబ్లిక్ డే కానుక అయితే ఇస్తామని చెప్పారు. కాకపోతే దానికి సంబంధించి ఎలాంటి ఇంకా అప్డేట్స్ అయితే రాలేదన్నమాట. మేబీ మనకు నెక్స్ట్ మంత్లో రావచ్చు. సో ఆల్రెడీ ఎవరైతే ఈ యొక్క ప్రజాపాలనలో ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేటువంటి వాళ్ళకి ఈ యొక్క అప్లికేషన్ నెంబర్నే తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా. సో ఇలా టిక్ చేసేసి ఉపాధి హామీ కార్డు నెంబర్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ చేయాలని చెప్తున్నారనమాట. అంటే 100 రోజుల పనికి వెళ్తుంటారు కదా, ఆ నెంబర్ అయితే ఇవ్వాలి. అలా ఉన్నటువంటి వాళ్ళే ఈ యొక్క వ్యవసాయ కూలీలకు అయితే గుర్తిస్తుంది అనమాట గవర్నమెంట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి, సో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇల్లు లేని అర్హులైనటువంటి కుటుంబానికి సంబంధించి ఆర్థిక సాయం కోరుకుంటున్నట్లు ఇక్కడ మీరు టిక్ చేయాలన్నమాట. అదేవిధంగా దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ మనకు అడుగుతాయి, అవన్నీ కూడా ఇచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి గృహజ్యోతి పథకం. ఈ కరెంటు బిల్లుకు సంబంధించి అయితే ప్రజెంట్ అప్లికేషన్స్ అనేవి జరుగుతున్నాయండి. సో కుటుంబానికి ప్రతి నెల కూడా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో దీనికి సంబంధించి మీరు మీ నెలసరి ఈ యొక్క గృహ విద్యుత్ వినియోగం ఎంతవరకు ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ టిక్ మార్క్ చేసుకోవాలన్నమాట. టిక్ మార్క్ చేసుకున్న తర్వాత మీ యొక్క విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య అనేది ఉంటుంది. మీరు కరెంటు బిల్లులో అయితే చూసుకోవచ్చు అనమాట. మీకు కరెంటు బిల్లు అయితే వస్తుంది కదా, దాంట్లో మీటర్ నెంబర్ అనేది ఉంటుందన్నమాట. దాన్ని ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. నెక్స్ట్ చూడండి, చేయూత పథకము. ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి కూడా ప్రజెంట్ అయితే
ఇంకా కూడా ప్రభుత్వము ప్రొసీడింగ్స్ అనేటివి రిలీజ్ చేయలేదు పెంచుతామన్నటువంటి పెన్షన్లకు సంబంధించి. సో వీటికి కూడా మీరు ప్రస్తుతం పెన్షన్ పొందుతున్నటువంటి వాళ్ళు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదనమాట. కొత్తగా ఎవరైతే పెన్షన్ కావాలని అనుకుంటున్నారో, ఎగ్జాంపుల్కి దివ్యాంగులు, వికలాంగులు కనుక ఉన్నట్లయితే, సో వారి దగ్గర సదరం సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే దివ్యాంగుల కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సదరం సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇలా మనకు ఇతరులకు సంబంధించి కూడా వృద్ధాప్య, కళ్ళుగీత కార్మికులు, వితంతువులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, ఫైలేరియా బాధితులు, బీడీ కార్మికులు, అదేవిధంగా ఒంటరి మహిళా జీవనాభివృద్ధికి సంబంధించి కూడా మీరు దరఖాస్తులు అనేటివి చేసుకోవచ్చు అనమాట. ఇలా మీరు అన్ని పథకాలకు సంబంధించి మీరు అప్లై చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక్కో పథకానికి సంబంధించినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్ అనేది ఉంటుందన్నమాట. సో దాన్ని మీరు యాడ్ చేయాలి. సో వీటితో పాటు ఆధార్ కార్డు జెరాక్స్లు, రేషన్ కార్డు కంపల్సరీగా అయితే ఉండాలని చెప్పి చెప్తున్నారనమాట. సో పైన సమర్పించినటువంటి అన్ని వివరాలు వాస్తవమైన దూకిస్తున్నానని చెప్పి, సో మీ పేరు అనేది ఇక్కడ యజమాని ఎవరైతే ఉంటారో వారి పేరు అయితే మెన్షన్ చేసి, తేదీ అవన్నీ కూడా ఇచ్చేసేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రజాపాలన దరఖాస్తు రసీదు అనేది ఉంటుందన్నమాట. సో దీన్ని కూడా మీరు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత మీరు మండల పరిధిలో అయితే ఎంపీడీఓ ఆఫీస్లో, అదేవిధంగా పట్టణ ప్రాంతాల వాళ్ళైతే మున్సిపల్ ఆఫీస్లో అయితే ఇచ్చేసినట్లయితే మీ అప్లికేషన్ అనేది ప్రొసీడింగ్స్లోకి అయితే వెళ్ళి మీకు అప్లికేషన్కి సంబంధించి ఒక ఐడి అనేది క్రియేట్ కావడం జరుగుతుంది. అది మీ యొక్క వర్కింగ్ మొబైల్ నెంబర్కి అయితే రావడం జరుగుతుంది అనమాట. ఆ ఐడి ద్వారా మీరు ప్రభుత్వ పథకాలకి ఈజీగా అప్లై చేసుకున్న తర్వాత వాటి యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకుంటూ ఉండవచ్చు. వన్స్ మీరు అప్లికేషన్ అనేది ఇచ్చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ కూడా చూసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ అప్లికేషన్ రిజెక్ట్ అయినట్లయితే మళ్ళీ అప్లై చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఇలా మనకు 2026లో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అభయహస్తం 6 గ్యారెంటీలకు సంబంధించి అయితే మీరు దరఖాస్తులు అనేటివి ఒకే ఒక అప్లికేషన్ ద్వారా అయితే చేసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం అయితే ఒకసారి గుర్తు చేసింది అనమాట. సో వివరంగా మీకు ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అనేటివి అందిస్తాను. అలానే మీ యొక్క పరిధిలో ఈ యొక్క అప్లికేషన్స్ తీసుకుంటున్నారా లేదా అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో మ్యాక్సిమం ఇక్కడ అప్లికేషన్స్ అనేటివి జరుగుతున్నాయని సమాచారం మాత్రం ఉందన్నమాట. అందువల్ల నేను మీకు వీడియో అనేది చేశాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.